IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్, లోగో లాంచ్, ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు. వైఎస్ సునీత గారు ఈ రోజున హోంమంత్రి గారిని కలిశారు. వాళ్ళ నాన్నగారి కేసు గురించే చర్చించారు అంటూ వార్తలు అయితే వస్తూ ఉన్నాయి. ఇలా సునీత గారు వెళ్ళి హోంమంత్రి గారిని కలవడంతో వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఇబ్బందికర పరిస్థితులు అంటారా? అట్లా ఏముందండి, ఇప్పుడు వాళ్ళ నాన్నగారి కేసు వైఎస్ఆర్ పార్టీ ఉండగా ఆ కేసులో ఎప్పటి నుంచో కోర్టులో నడుస్తూ ఉంది అది ఆ కేసు అనేది. దానికోసం అని చెప్పేసి అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు మాకు న్యాయం జరగలేదని చెప్పి వాళ్ళు కోర్టులను ఆశ్రయించారు, తర్వాత సిబిఐని ఆశ్రయించారు, ఇవన్నీ ఆశ్రయించారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం లేదు కాబట్టి అపోజిషన్ ప్రభుత్వం ఉంది కదా, వీళ్ళన్నా స్పందిస్తారేమో అన్న ఆలోచన మీద ఆవిడ వచ్చి హోంమంత్రి గారిని కలవచ్చు. తప్పేముంది, ఎవరి కేసు వాళ్ళదే. వాళ్ళ నాన్నగారికి న్యాయం జరగాలి, మేము పిల్లలం కాబట్టి ఏదైనా కానీ మా నాన్నగారికి న్యాయం జరిగేటట్టు చూడాలని వాళ్ళ కోరిక వాళ్ళది. నిజాలు అనేది పైన దేవునికి తెలుసు, ఇది చంపబడ్డ ఆయనకి తెలుసు. గతంలో నుంచి కూడా కూటమి ప్రభుత్వం వైఎస్ సునీతకి అండగా నిలుస్తున్నారు. ఈ కేసుకు సంబంధించి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విమర్శిస్తున్నారు. బాబాయిని చంపేసింది వైసీపీ పార్టీ వాళ్ళు, లేకపోతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆయన అంతోళ్ళకి అండగా నిలుస్తున్నారంటే కూటమి వాళ్ళు అంటున్నారు. ఇప్పుడు ఎమ్మెల్యే కంప్లైంట్ చేసి విచారణలో మీరు బాగా నాకు సపోర్ట్ చేయండి అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డికి, అవినాష్ రెడ్డికి, వైసీపీ పార్టీకి ఇబ్బంది కదా అని. అట్లా ఎంత ఫస్ట్ నుంచి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఆపోజిషన్గానే ఈవిడ ఫస్ట్ నుంచి కూడా మా నాన్నగారి హత్య కేసులో ముద్దాయిలు ఎవరో పాత గవర్నమెంట్కి తెలుసు, జగన్ గారు గవర్నమెంట్కి తెలుసు. అయినా సరే వాళ్ళు ఏమి స్పందించట్లేదు. వాళ్ళ ఎలిగేషన్స్ అంతా కూడా అవినాష్ రెడ్డి గారు చేశారు, లేదంటే జగన్మోహన్ రెడ్డి గారు సపోర్ట్ చేశారు, ఈ రకంగా మాట్లాడుతూ ఉన్నది సునీత గారు. అయితే అప్పుడు వాళ్ళకేంటి, ఆవిడకి ఎవరో ఒకళ్ళు సపోర్ట్ కావాలి కాబట్టి ఈ గవర్నమెంట్లో సపోర్ట్ దొరకట్లేదంటే అపోజిషన్ వాళ్ళని సంప్రదించడం తప్పలేదు. ఆ టైంలో జగన్మోహన్ రెడ్డి గారు సపోర్ట్ ఇవ్వట్లేదు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు సపోర్ట్ తీసుకుని అపోజిషన్ మీద అట్లా ముందుకెళ్ళింది ఆవిడ. ఇప్పుడు ఆ గవర్నమెంటే వచ్చింది కాబట్టి వీళ్ళు ఏమన్నా సపోర్ట్ చేస్తారేమో, నిజాలు తెలుస్తాయేమో అన్న ఉద్దేశం మీద చంద్రబాబు నాయుడు గారిని కలిసి ఉండొచ్చు కదా. దాన్ని వీళ్ళకి ఒకవేళ తప్పు చేసుంటే శిక్ష అనుభవించాలి. తప్పు చేసుంటే ఎవరైనా చట్టం దృష్టిలో సమానులేనండి. నేనైనా మీరైనా ఇంకొకరైనా తప్పు జరిగిందని ఖచ్చితంగా సిబిఐ వాళ్ళు కానీ కోర్టులు కానీ తెలిస్తే కనుక ఖచ్చితంగా దాని పర్యవసానం కోర్టులు అనేది చూసుకుంటూ ఉంటుంది. ఈ కేసు ముందుకెళ్తలేదంటూ సునీత గారు మొదటి నుంచి చెప్తున్నమాట. ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి, వైసీపీ పార్టీకి యాంటీగా ఉన్న గవర్నమెంట్తో కలిస్తే ఈ కేసులో చాలా పెద్దవాళ్ళు అరెస్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయంటూ కూడా అంటున్నారు, అందరూ అంటున్నారు. నిజమేనంటారు? ఇది రాజకీయ హత్యలుగా చూసినంతకాలం ఏదో రకంగా ఉంటుందండి. ఈ రాజకీయ హత్యల్లాగా మనం అనుకున్నాం అనుకోండి, ఈ రాజకీయ పార్టీ వచ్చినప్పుడు వేరే రాజకీయ పార్టీ ఎలిగేషన్ చేస్తుంది, ఆ రాజకీయ పార్టీ వచ్చినప్పుడు ఈ రాజకీయ పార్టీ మీద ఎలిగేషన్ చేస్తుంది. ఇప్పుడు సిబిఐ వీళ్ళు దోషి అని చెప్పేసి నిర్ధారించారనుకోండి, ఖచ్చితంగా శిక్ష అనుభవించాల్సి వస్తుంది. అది పెద్దోళ్ళైనా చిన్నోళ్ళైనా చట్టం దృష్టిలో అందరూ సమానులే. ఇప్పుడు సామాన్యుడికి ఒక న్యాయము, ఇది అందరికీ ఒక న్యాయం అంటే అందలంగా ఎక్కిన వాళ్ళకి, క్యాష్ ఉన్న వాళ్ళకి, డబ్బు ఉన్న వాళ్ళకి ఒక న్యాయమేం లేదు. చట్టం అంతా కూడా అందరికీ సమానమైందే కాబట్టి అది తప్పు చేస్తుంటే కనుక శిక్ష తప్పదు. ఏ స్టేజ్లో ఉన్న వాళ్ళైనా శిక్ష అనుభవించక తప్పదు. ఎందుకంటే ఇప్పుడు లాలూ ప్రసాద్ యాదవ్ గారు ముఖ్యమంత్రిగా చేశారు, ఆయన జైలుకి వెళ్ళలేదా? పివి నరసింహారావు గారు ఆయన జైలుకి వెళ్ళలేదా? అట్లా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన జైలుకి వెళ్ళలేదా? చంద్రబాబు నాయుడు గారు ఆయన జైలుకి వెళ్ళలేదా? అలా పెద్ద జయలలిత గారు ఆవిడ ముఖ్యమంత్రిగా చేసింది, ఆవిడ జైలుకి వెళ్ళలేదా? అరవింద్ కేజ్రీవాల్ ఆయన జైలుకి వెళ్ళలేదా? అట్లా రాజకీయ నాయకులందరూ వాళ్ళ పరిస్థితులు, వాళ్ళ రాజకీయ నేపథ్యంలో ఉన్నప్పుడు వాళ్ళకి అది మంచి అనిపించినప్పుడు పక్కన వాళ్ళకి అది రాంగ్ అనిపించవచ్చు. వీళ్ళు రాకుండా వేరే వాళ్ళు వచ్చినప్పుడు ఖచ్చితంగా దాని మీద వీళ్ళు ఎలిగేషన్ చేసి వీళ్ళ గవర్నమెంట్ ఏదన్నా ఏదంటారు సపోర్టివ్గా ఉందనుకోండి, కొంచెం పాజిటివ్గా నిర్ణయాలు అనేది వచ్చే అవకాశాలు ఉంటాయన్నమాట. ఖచ్చితంగా ఈ విషయంలో తప్పు చేసినా ఎవరైనా శిక్ష అనుభవించక తప్పదు. ఎవరైనా ఆశ, ఇప్పుడు నేనున్నాను, బయట కష్టం వచ్చింది నాకు, ఎవరన్నా హెల్ప్ చేస్తారనుకుంటే వాళ్ళ వైపు చూడటం అనేది కామన్. అలాగే సునీత గారు కూడా ఈ విషయంలో చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ నుంచి సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి గవర్నమెంట్ వచ్చింది, హోంమంత్రి అనిత గారిని కలిసింది, ఇప్పుడు గవికిని ఏమన్నా పాజిటివ్ రెస్పాన్స్ వస్తుందేమో అని ఆవిడ అనుకోవచ్చు కదా, తప్పేముంది అట్లా. సరే, ఎలక్షన్ టైంలో సునీత గారు వైసీపీ పార్టీని చాలా బాగా విమర్శించారు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు బాగా విమర్శించారు. ఆమె అనుకున్నది సాధించారంటారు ఈ ఎలక్షన్ల ద్వారా? ఎలక్షన్లో ఆవిడ అనుకున్నది వ్యక్తిగతంగా ఏమి ఉండదండి. సునీత గారు ఒక్కళ్ళు అనుకున్నంత మాత్రాన ఏది అవ్వదు. ఇది జనాభిప్రాయం. ఇప్పుడు ఎలక్షన్ అనేది జనం అందరూ వేసిన ఓట్లు.
ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా మేమే గెలుస్తామని చెప్పారు. సునీత గారు ఏంటో ఖచ్చితంగా ఇది అవకాశం లేదు, ఈ ప్రభుత్వం పోతుందని చెప్పారు. ఖచ్చితంగా పోటీ చేసిన ప్రతి ఒక్కళ్ళు గెలవాలనే ఆశతోనే పోటీ చేస్తారు. ఓడిపోయే ప్రతి ఒక్కళ్ళు ఏం చేస్తారు, మేము ఓడిపోతామని చెప్పుకుంటారా? చెప్పుకోరు కదా. కౌంటింగ్ లాస్ట్ ఓటు వరకు కూడా నేను ఓడిపోయానని నిర్ధారించడానికి కొంతమంది డైలాగులు సినిమాలో కూడా చూసాం. సేమ్ ఇదే సిచ్యువేషన్లో సునీత గారు ఆవిడ ఎలిగేషన్ ఆవిడ చేసింది. ఆవిడ సొంత ఇంట్లో మనిషే ఎలిగేషన్ చేయడం అనేది జగన్మోహన్ రెడ్డి గారికి ఖచ్చితంగా మైనస్ అయ్యింది. సునీత గారు చేశారు, షర్మిల గారు చేశారు, వాళ్ళిద్దరూ చేసినారు. ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళ దృష్టిలో ఏమైందంటే ఇంట్లో వాళ్ళనే సరి చూసుకోలేనోడు రాష్ట్రాన్ని ఏం చూస్తాడని చెప్పి ఒక నానుడు టాక్ అయితే బాగా బయటకు వచ్చింది. అది వాళ్ళ ఇంట్లో గొడవలు ఏమైనా ఉంటే వాళ్ళు సరి చేసుకోలేనప్పుడు ఆటోమేటిక్గా బయట వాళ్ళు ఎవరైనా నిందలేస్తారు. నిందలేసినప్పుడు దాన్ని అనుభవించక తప్పదు. అది ఎవరేం చేయలేని పరిస్థితి. సునీత గారైనా కావచ్చు, ఒక ఇంట్లోనే నలుగురు సమానంగా ఉన్నట్లు అన్నదమ్ములు. వాళ్ళ ఇంట్లో ఉంటారంటే పెద్దోళ్ళ ఇంట్లో సమానంగా ఉండాలని రూల్ ఏమైనా ఉందా? ఆస్తుల కోసం ఎంతోమంది కొట్టుకుని పోతూ ఉంటారు. అందులో డబ్బు ఉన్న వాళ్ళైతే ఇంకా హడావిడి ఉంటుంది. వైఎస్ వివేక కేసు సునీత వైసీపీ బట్టి ఓడిపోవడానికి గల ఒక కారణం అనుకోవచ్చా? అలానే వైసీపీ అలాంటప్పుడు సునీత గారు వాళ్ళ నాన్నగారు చనిపోయిన వెరీ నెక్స్ట్ టైం నుంచే చనిపోగానే అప్పుడే సిబిఐ కేసుకి వెళ్ళాలని చెప్పి వీళ్ళకి యాంటీగా చేసింది. మరి ఆ 2019 ఎలక్షన్లో మరి జగన్మోహన్ రెడ్డి గారు భారీగా గెలిచారుగా. అప్పుడే యాంటీగా ఉంది కావిడ, ఆ రోజుల్లోనే యాంటీగా వచ్చేసింది. కానీ గవర్నమెంట్ ఇప్పుడు ఈయన మా బాబాయ్ సొంత అని చెప్పేసి పాజిటివ్గా తీసుకుని ముందుకెళ్ళాడు. మా నాన్న చంపింది వీళ్ళే అని చెప్పి వీళ్ళు చెప్పినా అది అవకాశం లేకుండా పోయింది. అది ఒక కారణం అయ్యి ఉండొచ్చు. బాబాయిని చంపాడు, జనాల్లో ఎవరిని చూడలేదు కాబట్టి ప్రతి ఒక్కళ్ళు చీకట్లో రాయలు అనేవి వేయటమే. చీకట్లో రాళ్ళు వేస్తారు, కానీ నిజ నిర్ధారణ అనేది కోర్టులకే తెలియాలి, చంపిన వాళ్ళకి చంపించిన వాళ్ళకి వాళ్ళకే తెలియాలి. అందరితో కలుస్తున్నాడు. ఇప్పుడు టీడీపీ పార్టీ వాళ్ళు వచ్చిన దగ్గర నుంచి వైసీపీ పార్టీ వాళ్ళ మీద దాడులు జరుగుతాయి అంటూ జగన్ గారు చెప్తున్న మాట నిజమేనా? అలాంటి పరిస్థితులు ఉన్నాయా? ఉన్నాయన్న. మొన్న టీడీపీ వాళ్ళు వైసీపీ వాళ్ళని చంపడం కూడా జరిగిందిగా. మన ఏంది మన 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 వినుకొండలో కూడా జరిగింది కదా. దానికి టీడీపీ వాళ్ళు వైసీపీ అన్నీ చంపారు. అదే రోడ్డు మీద దారుణంగా చంపేశారు. దానికి టీడీపీ వాళ్ళు కూడా మేమేం దాడులు చేయట్లేదు అని చెప్తున్నారు కదా. మరి ఆ పార్టీ వాళ్ళు ఏం చేయలేదు కదా అంటే వాళ్ళకి సపోర్ట్గా ఎవరో ఉంటారు, వాళ్ళు ఆ ధైర్యంతో చెప్తారు. వీళ్ళు అంతకుమించి అయితే ఏమీ లేదు. అందరూ వాళ్ళు ఇప్పుడు లాస్ట్ టైం ఏమో జగన్ వచ్చాడు కాబట్టి జగన్ చేయాల్సింది చేశారు. ఇప్పుడు వీళ్ళు వచ్చారు కాబట్టి టీడీపీ వాళ్ళు వీళ్ళు చేయాల్సింది చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు ప్రభుత్వం కూడా వీళ్ళ సైడ్ ఉంది కాబట్టి పోలీసులు ఇంకా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఇంకా మొత్తం టీడీపీ సైడ్ ఉండేది కాబట్టి మొత్తం ఇంకా వీళ్ళ హ్యాండ్ ఓవర్లోనే ఉండిద్ది. ప్రస్తుతం రాజకీయంగా ఎలా ఉన్నాయి స్టేట్లో? శాంతి భద్రతల విషయంలో ఎలా ఉంది? ఓకే, బాగుందా? లేదు బాగా లేదా? దాడులు ఎక్కువ జరుగుతున్నాయా? గొడవలు ఎక్కువ జరుగుతున్నాయా? దాడులు జరుగుతున్నాయన్న, దాడులు జరుగుతున్నాయి, ఇంకా గొడవలు జరుగుతున్నాయి. ఇదైతే ఆపలేము, ఎవరు ఆపరు. గొడవలు అనేవి జరుగుతూనే ఉంటాయి. ఏ పార్టీ వచ్చినా ఆగదు. ఏంటంటే మనం సర్దుకొని పోవడం అంతే. ఇంకా